అలా నువ్వు స్క్రిప్ట్ రైటింగ్ అయిపోయింది అన్నావు కదా, ఒకసారి చెప్పాను నేను కూడా. నేను అదే ఆలోచిస్తున్నాను కదా, థర్డ్ పర్సన్ ఒపీనియన్ తీసుకున్నాను. ఓపెన్ చేయలేదు. స్వీట్స్ తీసుకోండి. ఇది ఎన్నో పెళ్లి చూపులు? నాకు ఇది తాడి పెళ్లి చూపు. ఇంతకుముందు ఎందుకు రిలీజ్ చేశారు? నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదండి. రీజన్ ఉన్నాయండి. ప్రేమించడానికి ప్రేమ ఒకటి ఉంటే సరిపోతుంది, కానీ పెళ్లి చేసుకోవాలంటే బాధ్యత ఉండాలి. ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? నా పాస్ట్ వల్ల నేను డెసిషన్ తీసుకున్నాను. మై నో యువర్ పాస్ట్. ప్లానింగ్ చేసిన టెంపుల్ కి ఏంటి రాష్ట్రాలు వచ్చావు? ఏంటది? కొట్టి హీరోయిన్ వెళ్ళిపోయాక 1 వీక్ తర్వాత మళ్ళీ హీరో కాల్ చేసి ఇలా మాట్లాడాలి, మా ఇంట్లో ఎవరు లేరు, మా ఇంటికి రా మాట్లాడదామని పిలుస్తుంది. అసలు నాదే తప్పు, సారీ. అసలు అలా అనుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ ఎలా చేస్తున్నారని ఏదో తప్ప నాకు అలా కవర్స్ అయితే అవన్నీ ఉండాలి. ఎందుకంటే నువ్వు సెటిల్ అవుతా అంటున్నావు కానీ సెటిల్ అవ్వట్లేదు, ఏం చేయలేదు. సో మా మమ్మీ వాళ్ళు వేసి సంబంధం బ్రేకప్. ఫోన్ ఏంది, కథ ఏంది?
ఎన్నిసార్లు అని చెప్పి ఫోన్ చేయాలి నీకు? వేరేమ్మా ఇడు ఇడు ఫోన్ చేస్తాను అరే ఏంది ఏంది నీ కథ ఏంది? ఆ? ఎందుకు ఇట్లా ఇట్లాను ఇవ్వనే చెప్పరా ఎందుకు ఇట్లా రావాలైతే ఎన్నిసార్లు అని చెప్పాలి ఒక పోలి కోసం ఇట్లా చేసేది ఏమని చెప్పు ఇంతమంది చూడలే మన గ్యాంగ్ గా నువ్వు కూడా ఒక నీకు చెప్పేటోళ్ళు ఉండాలి కానీ నువ్వు కూడా ఇట్లా అయిపోతే ఎట్లా చెప్పు మాకు ఏదో ఒకటి చెప్తేనే కదా తెలిసేది నేను నా జీవితంలో నేను ఏం చేయలేదు ఎందుకు ఎందుకేం చేయలేదు నువ్వు చేసి చూపెట్టనే కదా తెలిసేది చేస్తా ఏం చేస్తావు ఇట్లే తాగుకుంటూ తిరుక్కుంటుంటావా ఇట్లే ఏడ్చుకుంటుంటావా అదంలో కానీ సపోర్ట్ నాకు ఉంటాం మేము ఎప్పటికీ ఉంటాం కదా నువ్వు ఇట్లే తాగుకుంటూ తిరుక్కుంటూ ఈ రూమ్ లో పెట్టుకుంటూ ఉంటే ఇప్పుడు నువ్వు ఏం చేయలేవు నువ్వు అంటూ బయటికి రా ఫస్ట్ చేసి చూపాడు ప్రూవ్ చేయాలి నువ్వు ప్రూవ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఇవన్నీ బంద్ చేయి అర్థమవుతుందా నువ్వు ఫస్ట్ ఇవన్నీ బంద్ చేస్తేనే నువ్వు బయటకు వస్తావు లేచి నువ్వు ఇటు మాట్లాడు నువ్వు మాతో పర్ఫెక్ట్ గా మాట్లాడిన తర్వాత ముచ్చట ఏదో ఒకటి చేస్తా వచ్చేదాన్ని నీకు వాల్యూ వచ్చేదాన్ని నువ్వు ప్రూవ్ చేయి నువ్వు అంటే ఏంటో ప్రూవ్ చేయి అప్పుడే నమ్ముతలేను సరే తిరుగుకుంటే ఏం అవసరం లేదు కానీ ఇవ్వాలి మీరు వెళ్ళి మీ పేరెంట్స్ చెప్పండి అబ్బాయి ఇష్టం లేడు అమ్మాయి రిజెక్ట్ చేస్తే ఒకలా ఉంటుంది అబ్బాయి రిజెక్ట్ చేస్తే ఒకలా ఉంటుంది చాలా డిఫరెన్స్ ఉంది నాకు కూడా ఒక పాస్ట్